నేను రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్టీ కలెక్టర్. నా పేరు భిక్షపతి నాయక్. నేను గట్కేసర్లో కూడా ఇక్కడ ఎంఆర్ఓగా చేసిన పిమ్మట నేను చేసినప్పుడే మా బాబు ఏజీ ఆడిట్లో పనిచేస్తుండే. ఆయన సీనియర్ ఆడిటర్ ఉన్నప్పుడు అక్కడి నుంచి మళ్ళీ స్టాఫ్ సెలక్షన్ ద్వారా సెంట్రల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ సూపర్ ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కొంతకాలం పనిచేసిండు. చేసిన తర్వాత ఇక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లాకు సూపరింటెండెంట్, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, జిల్లా ఇన్ఛార్జి ఆయనే ఈ ప్లాట్ కొనుక్కున్నాడు. ఆయన ఆన్యువల్ స్టేట్మెంట్లో కూడా ఎప్పటికీ 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాపర్టీకి సంబంధించింది కూడా తన సర్వీస్లో తెలియజేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టును ఇక్కడ ఈ ప్లాట్లో 33/12లో 8 ప్లాట్లు చేసినారు. 8 ప్లాట్లో సర్వే నెంబర్ అదే 33/12. ఆ 12లో మా బాబుకు చెనగేచర్ల మేడిపల్లి మండల్, అప్పుడు గట్కేశ్వర మండల్ ఉండే. ఇప్పుడు దీంట్లో 8 ప్లాట్లు చేయడం జరిగింది. 8లో 1, 2 ఏమో ఇప్పుడు రవి డిప్టీ మేయర్ కూడా ఆ ప్లాట్ నెంబర్ 2 అయినది. మా బాబు కొనుక్కున్నది అంటే 8 ప్లాట్ నెంబర్ పార్ట్ లేఅవుట్ కూడా ఉంది. అన్నీ ఫస్ట్ లేఅవుట్ మాది. ఫస్ట్ డాక్యుమెంట్ మా బాబుది 2012 రిజిస్ట్రేషను. తర్వాత దీన్ని 2000 మాకు 20 వరకు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. అయితే 2016లో ముత్తిరెడ్డి వెంకటరెడ్డి అనే పట్టేదారు ఆయన ప్లాట్ చేసి అమ్ముకున్నాడు. అయితే ఈ 2020లో కూడా ఇది ఇక్కడ ఎస్ఎం ప్రాజెక్టు డెవలప్మెంట్ తీసుకున్నాడు. డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు మహేష్ భగత్ సార్ అప్పుడు రాచకొండ సిపి ఉండే. మా బాబు అతనికి చెప్తే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇట్లా జరిగింది సార్, ఫాబ్రికేట్ అంటే దొంగ డబుల్ రిజిస్ట్రేషన్ చేసింది అనగానే ఆ ప్రాజెక్టు డెవలప్మెంట్ చేసుకున్నటువంటి ఎస్ఎం ప్రాజెక్ట్ అతను డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ పోలీస్ కమిషనర్ ఆయనకు ఉన్నదే 260 గజాలు, ఒక డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆయనకే మీరు రక్షణ చేయకుంటే ఎట్లా అంటే వీళ్ళు పారిపోయిన తర్వాత